హాయ్ యూఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్లో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. లిటిల్, ఏ లిటిల్, ది లిటిల్, ఈ మూడు మధ్య డిఫరెన్స్ ఏంటి? అయితే సింపుల్గా మనం లిటిల్కి ఇక్కడ ఏ యాడ్ చేసాం, ఇక్కడ ది యాడ్ చేసాం, కానీ వీటి మీనింగ్స్లో చాలా వరకు డిఫరెన్స్ ఉండడం జరిగింది. ఆ డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. లిటిల్ అంటే చాలా కొంచెం, ఇట్ క్యారీస్ నెగిటివ్ మీనింగ్. అంటే ఇంకా దాదాపు లేదు లేరని చెప్పి మనం పూర్తిగా నెగిటివ్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది లిటిల్. అంటే లిటిల్ ముందు ఏ ఉంచకుండా ఓన్లీ లిటిల్ అని మనం రాసినట్లయితే అది పూర్తిగా నెగిటివ్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: దెర్ ఈజ్ లిటిల్ హోప్, దెర్ ఈస్ లిటిల్ హోప్ ఆఫ్ ఈస్ కమింగ్. అంటే అతను దాదాపుగా వచ్చే అవకాశం లేదు, అంటే 99% అతను వచ్చే అవకాశం లేదని చెప్పి ఇలా చెప్పేటప్పుడు ఇక్కడ లిటిల్ యూజ్ చేస్తాం. అంటే జస్ట్ 5% మాత్రమే అక్కడ పాసిబిలిటీ ఉంది, అంటే ఇక దాదాపు అతను రాకపోవచ్చు. హీ షోడ్ లిటిల్ కన్సర్న్ ఫర్ హిస్ పేరెంట్స్. అంటే అతని తల్లిదండ్రుల పట్ల అతను లిటిల్ కన్సర్న్ అంటే చాలా తక్కువ శ్రద్ధ చూపించాడు, అంటే అస్సలు పట్టించుకోలేదని చెప్పి అన్న సెన్స్లో మనం ఇలా లిటిల్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా యాక్షన్ 5% జరిగే అవకాశం ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం లిటిల్ యూజ్ చేయొచ్చు. అంటే దాదాపు లేదు, దాదాపు లేరని చెప్పి అనొచ్చు. ఇలా చూడండి, దెర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద గ్లాస్. అంటే ఆ గ్లాసులో దాదాపు పాలు లేవని చెప్పి అలా చెప్పేటప్పుడు మనం లిటిల్ యూజ్ చేస్తూ ఉంటాం. సెకండ్ వన్, ఏ లిటిల్, కొంచెం, కొంతవరకు, అంటే ఒక అప్ టు 30% వరకు ఏదైనా యాక్షన్ జరిగి అంటే ఏదైనా ఉండగలరు అని చెప్పేటప్పుడు ఇలా మనం ఏ లిటిల్ యూజ్ చేస్తాం. ఇట్ గివ్స్ పాజిటివ్ మీనింగ్. ఎగ్జాంపుల్స్: దెర్ ఈజ్ ఎ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ సక్సెస్. అతను గెలవచ్చు, అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ఇలా చెప్తున్నాం. అంటే ఒక 30% వరకు అతను విన్ అయ్యే అవకాశం అని చెప్పేటప్పుడు ఇలా మనం అంటే కాస్త, కొంచెం అని చెప్పి అని అర్థంలో ఏ లిటిల్ యూజ్ చేస్తూ ఉంటాం. దెర్ ఈజ్ ఎ లిటిల్ హోప్ ఆఫ్ హిస్ రికవరీ. అంటే అతను రికవరీ అవడానికి చాలా తక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఒక 30% వరకు అతను రికవరీ కావచ్చు, అంటే కొంచెం వరకు అతను రికవరీ అవకాశం ఉన్నాయని చెప్పేటప్పుడు ఇలా కొంచెం, కొంతవరకు అనే మీనింగ్లో మనం ఏ లిటిల్ అనే దాన్ని పాజిటివ్ మీనింగ్లో యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, ది లిటిల్, అంటే ఇంకాస్త కొంచెం, ఇంకాస్త కొంచెం అని చెప్పేటప్పుడు ఈ ది లిటిల్ యూజ్ చేస్తున్నాం, ఉన్నంతవరకు కాస్త అని అర్థంలో. హీ హ్యాస్ ద లిటిల్ మనీ, అతనికి కొంచెం డబ్బు ఉంది. అంటే కొంచెం అంటే మరీ తక్కువ కాదు, అలా అని చెప్పి మరీ ఎక్కువ కాదు, కాస్త, కొంచెం, ఉన్నంత వరకు అని అర్థంలో యూజ్ చేసేటప్పుడు ఇలా ది లిటిల్ యూజ్ చేస్తుంటాం, అతనికి కొంచెం డబ్బు ఉందని చెప్పి చెప్పేటప్పుడు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూ, ఏ ఫ్యూ, ది ఫ్యూ. ఇది కూడా ఇంచుమించు లిటిల్ లాగే మనకి మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే లిటిల్ అనే దాన్ని మనం జనరల్గా అన్కౌంటబుల్స్కి, అలాగే ఏదైనా మెటీరియల్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే లిక్విడ్కి, సాలిడ్స్కి, అలా అన్కౌంటబుల్ నౌన్స్కి మనం లిటిల్ యూజ్ చేసినట్లయితే, అదే ఫ్యూని మనం ఏదైనా కౌంటబుల్ నౌన్స్కి, పర్సన్స్కి, థింగ్స్కి, ఆబ్జెక్ట్స్కి మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్యూ అంటే దాదాపు లేరు, ఇట్ గివ్స్ నెగిటివ్ మీనింగ్. ఇంచుమించు, దాదాపు, ఎవరు లేరని చెప్పేటప్పుడు మనం ఫ్యూ యూజ్ చేస్తుంటాం. దే ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అంటే ఆ క్లాసులో చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నాను. అంటే దాదాపు లేరు, అంటే ఒకరో ఇద్దరు ఉన్నారని చెప్పేటప్పుడు చాలా తక్కువ అని చెప్పేటప్పుడు దాదాపు లేరు, ఇంచుమించు లేరు అని చెప్పి మీనింగ్ రావడానికి ఇలా ఫ్యూ స్టూడెంట్స్ అని చెప్పి మనం చెప్తాం. దేర్ ఆర్ ఫ్యూ మూవీస్ ఆన్ మై ఫోన్. అంటే నా ఫోన్లో చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి, ఉంటే ఒకటో ఉండొచ్చు, దాదాపు లేవని చెప్పేటప్పుడు ఇలా ఫ్యూ మూవీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇట్ గివ్స్ కంప్లీట్లీ నెగిటివ్ మీనింగ్. సెకండ్ వన్, ఏ ఫ్యూ. ఏ ఫ్యూ అంటే సమ్, కొంత, కొంతమంది అన్న మీనింగ్లో మనం ఏ ఫ్యూ యూజ్ చేస్తుంటాం. ఇట్ గివ్స్ పాజిటివ్ మీనింగ్. ఎగ్జాంపుల్: ఏ ఫ్యూ పీపుల్ ఆర్ ఇన్ ద థియేటర్. ఆ థియేటర్లో కొద్ది మంది ఉన్నారు, చాలా తక్కువ, కొద్ది మంది ఉన్నారని చెప్పేటప్పుడు ఇలా మనం ఏ ఫ్యూ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఐ హ్యావ్ బాట్ ఏ ఫ్యూ క్లోత్స్. నేను చాలా తక్కువ బట్టలు కొన్నాను అని చెప్పేటప్పుడు ఇలా ఏ ఫ్యూ యూజ్ చేయొచ్చు. అయితే ఏ ఫ్యూకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నన్. ఎన్ఓఎన్, నన్ అంటే ఎవరు లేరు అని మనం
మీనింగ్ యూజ్ చేస్తుంటాం. నన్ అంటే ఎవరో లేరు. దానికి ఆపోజిట్ ఏంటి? ఏ ఫ్యూ అంటే కొద్దిమంది ఉన్నారు. నెక్స్ట్ వన్ ద ఫ్యూ అంటే ఎక్కువ కాకపోయినా కాస్త ఉన్నంత వరకు, అంటే ఏ ఫ్యూ కన్నా కొంచెం ఎక్కువ అన్న మీనింగ్లో ది ఫ్యూ ఇచ్చేస్తుంటాం. ద ఫ్యూ స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ ద ఎగ్జామ్ అంటే కొంచెం మంది, కొద్ది మంది అంటే ఒక 100% మనం తీసుకోవట్లేదు, అందులో ఒక 40 to 50% స్టూడెంట్స్ ఎగ్జామ్కి హాజరయ్యారని చెప్పు అనమాట. అంటే ఇక్కడ దాదాపు లేరు, ఇక్కడ కొద్ది ఉన్నారు, వీళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఉన్నారు. ఇలా మనం ఈ 3 అర్థాలతో ఈ ఫ్యూ, ఏ ఫ్యూ, ది ఫ్యూ అనే ఎక్స్ప్రెషన్ మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, please visit our YouTube channel, that is School of Spoken English. Thank you so much for watching my videos. Take care. Keep learning.